ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు డీకే అరుణమ్మ సూచన మేరకు జోగులాంబ గద్వాల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ రైతు దీక్షలో రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్ నాగూరావు నామాజీ పాల్గొని రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు 15,000 రూపాయలు, కౌలు రైతులకు 12,000, క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థి బలిగెర శివారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, కౌన్సిలర్ రజక జయశ్రీ, మహిళా మోర్చా స్వప్న, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మాలిం ఇసాక్, బీజేపీ సీనియర్ నాయకులు చిత్తారి కిరణ్, దాసు, భీమ్లా నాయక్, హనిమిరెడ్డి, తిమ్మారెడ్డి, మండల అధ్యక్షులు, వార్డు ఇన్ఛార్జీలు తదితరులు ఉన్నారు. వేదిక ఉన్నటువంటి ఇక్కడ పెద్దలకు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్షులకు అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాదని వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే జనాలకి ఏ విధంగా ఓట్లు చెప్పి వేయించుకోవాలి, దండుకోవాలనే విషయం చేసి ఉచిత పథకాలు చెప్పి ఆ ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు డిసెంబర్ 9వ తారీఖు ఇంతకుముందు 60 సంవత్సరాల కింద మేము చేసి ఉందో మనకు అందరు కూడా తెలుసు. కనీసం యూరియా దొరికిన పరిస్థితుల్లో అప్పుడు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా నీమకోటెడ్తో కలిపినటువంటి దీనికి కార్యక్రమం రావడం జరిగింది. కావున వారు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో రైతుల పట్ల పూర్తిగా వివక్ష వహిస్తున్నటువంటి, झूठा మాట్లాడేటటువంటి ఈ సీఎం గారు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇదేమో झूठों का दुकान అయితే ఇంతకు ముందు ఉన్నది బీఆర్ఎస్ ఏమో లుటేరోं का మకాన్ అయిపోయింది. లుటేరోं का మకాన్ పని అయిపోయింది. ఆయన అంతా లూట్ మార్ చేసేసాడు. చివరికి బిడ్డ జైల్లో పోయింది మనకు తెలుసు. ఈరోజు మన జిల్లాకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏమేం మాట్లాడిందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినటువంటి వాగ్దానాలు చేశారు. నేను అడుగుతున్నా, 100 రోజులు గడిచిపోయినాయి కదా, ఒక్క వాగ్దానం అన్న పూర్తి చేసినావా అని చెప్పి నేను అడుగుతున్నా. రైతుల పట్ల ఏమన్నావు నువ్వు? మా రైతు రాజ్యం వస్తుంది. రైతు రాజ్యం వచ్చిందా, భస్మాసురుల రాజ్యం వచ్చిందా అర్థమవుతుంది. నీ జూటా మాటలు ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే బాబు ఆయన తప్పు కాదు కదా, ఆయన నాయకుడు ఎట్లున్నాడు, రైతుల బాధలు తెలుస్తాయి కదా. అందుకే కదా నోటుకు అట్లా ఇరికబడ్డాడు కదా. వాళ్ళు బెయిల్ వినే, ఈయన బెయిల్ వినే, ఎప్పుడు జైలు పోతారో తెలియదు. ఈ దేశానికి దిశ దశ, రైతులకు అండ, బీదవాళ్ల కుండలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ బియ్యం ఉడుకుతున్నంటే అది కేవలంగా మా నరేంద్ర మోదీ ద్వారా చెప్పి చేస్తుంది. అరే విచిత్రం ఏంటంటే, ఫసల్ బీమా యోజన కింద మీరు బీమా చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్తే, పోయిన ప్రభుత్వానికి చెప్తే వాళ్ళు పెట్టి పెట్టి ఈయన కూడా దాన్ని పట్టించుకుంటారు. పంట నష్టం పోతే కేంద్రం పంట నష్టపరిహారం ఇస్తా అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అరే నాయన, మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి, అది కూడా సక్రమంగా చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? కమిషన్ ఏజెంట్తో కుమ్ముక్కు కావడం, రైస్ మిల్లర్ల వాళ్ళతో కుమ్ముక్కు కావడం, రీసైక్లింగ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం. అరే 80 కోట్ల మందికి ఈరోజు అన్నదాత 5 కిలోల బియ్యం ఈరోజు ఉచితంగా ఇస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఒకటి, అయ్యా నువ్వు ఏం చేస్తున్నావు చెయ్యి, చేత కాకుండా దిగిపో. భారతీయ జనతా పార్టీ చెప్పలే కానీ చేసి చూపెడుతున్నారు. కాబట్టి సోదరులారా, నేను మీ అందరికి ఒకటే మనవి చేస్తున్నా, రైతులకు అండ భారతీయ జనతా పార్టీ ఒక్కటే. వీళ్ళంతా జూటా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం కాళేశ్వరం పేరు మీద కానీ, పాలమూరు రంగారెడ్డి పేరు మీద కానీ, ఇక్కడ మనం చూస్తాం ఆర్డీఎస్ విషయంలో ఎన్ని ఉద్యమాలు చేసినామో ఈ రోజు వరకు గతి లేదు. మనకు రావాల్సిన నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. పోయిన ముఖ్యమంత్రి అపెక్స్ కమిటీలో 299 టీఎంసీలకు ఒప్పుకొని వస్తారు. 530 టీఎంసీ నీళ్లు మనకు రావాలి.
వీళ్ళు మాట్లాడతారు మా గురించి. కోట్ల రూపాయలు కుంభకోణం చేసిండు. మరి ఇప్పుడు ఈయన చెప్పిండు 6 గ్యారెంటీలట. ఒక్కటన గ్యారెంటీ కాబట్టి బిడ్డ రైతులను మరిచినామంటే ఈ ఎలక్షన్లనే, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ 2 పార్టీలను బొందగడతారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చిండు. రైతుకు అండ ఉన్న పార్టీ, రామునికి అండ ఉన్న పార్టీ, ఒకే బాణము, ఒకే మాట, ఒకే పత్ని, ఒకే జెండా, ఒకే ఎజెండా, అదే భారతీయ జనతా పార్టీ జెండా. కమలం పువ్వే మా గండ అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ ఎంబడి ఉన్నారు. కాబట్టి రైతు సోదరులకు అందరూ మనవి చేస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉండదు, మాకు అనుమతి లేదు కాబట్టి ఇక్కడ కూర్చోడం జరిగింది. రాబోయే కాలంలో ఎన్నికల తర్వాత కూడా వీళ్ళను వదిలే ప్రసక్తే లేదు. రైతులకు ఏది జరిగినా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు రైతులకు అండ ఉంటుందని చెప్పేసి, అన్ని విషయాల్లో ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క జూటాగాళ్ళు, లుటేరాగాళ్ళని మర్చిపోండి. నీతి నిజాయితీ కోసం పాటుపడేటటువంటి భారతీయ జనతా పార్టీ ఎంబడి ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా 2 చోట, ఇక్కడక్కడ పాలమూరులో, ఇక్కడ మన యొక్క నాగర్కర్లో నిలబడినటువంటి ఇక్కడ భరత్ గారు, అక్కడ డీకే అరుణమ్మ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి ఈ పాత పాలమూరు జిల్లా మన యొక్క నరేంద్ర మోదీ గారికి 2 కండ్ల మాదిరిగా 2 కమలాలను, 2 ఎంపీలని పక్క అందించబోతున్నారని చెప్పేసి పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలందరితో కోరుకుంటాను. జై భారత్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.